ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాలు ప్రకటిస్తున్నాను. మీరందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మీ అందరూ ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, దేవునికి మరింత దగ్గరగా రావాలని మీకోసం ఎల్లప్పుడూ మేము ప్రార్థన చేస్తున్నాం. మా కోసం కూడా మీరు ప్రార్థన చేస్తున్నారు. దేవుని కృపను బట్టి ప్రపంచంలో అనేక ప్రాంతాలను చేరుకోవడానికి ప్రభు తన సహాయాన్ని అనుగ్రహిస్తున్నారు. కేవలం ఆయన కృపను బట్టి మాత్రమే అనేక మందికి సువార్తను ప్రకటించి దేవుని వైపు వారిని నడిపించడానికి ప్రభు కృప చూపిస్తున్నారు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో బలమైన ఆరాధనలు జరుగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ప్రారంభించబడుతున్న బ్రాంచుల్లో కూడా దేవుడు గొప్ప మహిమను కుమ్మరిస్తున్నారు. మీరు అనేక మంది మా పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నారు. మీకు కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా, మనం పరిశుద్ధ గ్రంథంలో ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని ధ్యానం చేస్తున్నాము. ఈరోజు వాగ్దానంగా 92వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే తెరవండి. Psalm 92 and verse 4. ఎందుకనగా యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. 92వ కీర్తనలో అనేక శ్రేష్టమైన ఆధ్యాత్మిక అంశాలు దాగి ఉన్నాయి. భక్తుడు అంటున్నాడు, ప్రభువా, నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. చాలాసార్లు దుఃఖము, వేదన, కలవరం మనలోనికి రావడానికి కారణం మన అవిధేయతే. బైబిల్ ఎన్నోసార్లు ప్రూవ్ చేసింది. పాపం చేయడం ద్వారా, దేవునికి అవిధేయంగా మనం బ్రతకడం ద్వారా అనేక సార్లు వేదనను, దుఃఖాన్ని మనం పొందుకుంటున్నాను. బైబిల్ సెలవిస్తూ ఉంది, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగునని బైబిల్లో స్పష్టంగా రాయబడింది. భక్తిహీనత కొన్నిసార్లు వేదన తీసుకొస్తుంది, కృంగుదల తీసుకొస్తుంది, ఆందోళన తీసుకొస్తుంది. దేవుడు తన ప్రజలందరూ కూడా నిజమైన భక్తిని కలిగి ఉండాలని ఆశిస్తూ ఉంటే చాలామంది భక్తిహీనులుగా బ్రతుకుతున్నారు. ఈ భక్తిహీనత ఎలాంటిదంటే మనిషిని అన్ని విషయాల్లో కూడా అణిచివేస్తూ ఉంటుంది, కృంగదీస్తూ ఉంటుంది. నిజమైన భక్తి ఏంటంటే, దేవుడు ఆశించే భక్తి ఏంటంటే, పవిత్రమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి, అవసరతలు ఉన్న వారికి సహాయం చేయమన్నాడు. ఈ పనులు చేయకుండా చాలామంది భక్తి అంటే ఏదేదో అనుకుని దేవునికి దూరం అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచం చూడండి, ఎన్నో మతాల్లో ఎన్నో భక్తి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మనుషులందరూ. కానీ శాంతి లేదు, సమాధానం లేదు, రక్షణ నిశ్చయత లేదు, చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్తామన్న భరోసా కూడా వారికి లేదు. కానీ దేవుడు మనలను తన కార్యముల చేత సంతోషపరుస్తున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? మన నిమిత్తం దేవుడు ఏ పని చేసినా మనందరం ఆధ్యాత్మికంగా బలపడాలని, ఆత్మలో సంతోషించాలని దేవుడు చేస్తున్నాడు. ఆయన కార్యములు చేసే దేవుడు, ఆయన కార్యములు నెరవేర్చే దేవుడు ఆయన. చూడండి, యేసుప్రభువు వారు ఈ లోకంలో పుట్టినప్పుడు గొర్రెల కాపరులకు ఒక వార్త వెళ్ళింది, రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభువైన క్రీస్తు అని. ఆ సందర్భంలో దూత ద్వారా గొర్రెల కాపరులకు అందించబడిన వర్తమానం ఏంటి అంటే, మీరు భయపడకండి, మీ అందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన వార్తను మీకు తెలియజేస్తున్నారు. అంటే యేసుప్రభు ఈ లోకానికి రావడమే సంతోషాన్ని తీసుకొచ్చారు. ఆయన ఈ లోకానికి రావడమే ఆనందాన్ని తీసుకొచ్చారు. భయంతో ఉన్నావా? సంతోషం లేకున్నావా? నీకున్న డబ్బు నీకు ఆనందం ఇవ్వట్లేదు కదా? నీ పేరు వెనకాల ఎన్నో డిగ్రీలు ఉన్నాయి, వాటిని సాధించడానికి ఎన్నో సంవత్సరాలు రాత్రింబగలు కష్టపడ్డావు, కానీ అవి నీకు పరిపూర్ణమైన ఆనందాన్ని అయితే ఇవ్వలేవు. చదవద్దని నేను అంటలేదు, కానీ అవే నీ జీవిత పరమార్థం కాదు అంటున్నాను. ఆస్తిపాస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, వ్యసనాలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీ చుట్టూ ఉన్న బంధువులు కావచ్చు, ఎంటర్టైన్మెంట్ సెంటర్లు కావచ్చు, అమ్యూజ్మెంట్ పార్క్స్ కావచ్చు, నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్, నీకు ఆనందాన్ని ఇవ్వలేవు. రక్షకుని యొక్క ఆగమనం నీ హృదయంలో యేసు ప్రభువుకు నువ్వు చోటు ఇవ్వగలిగితే, రక్షకుడిని దేవునికి నీ జీవితంలో ఆహ్వానించగలిగితే గొప్ప ఆనందాన్ని చూస్తావు, గొప్ప సంతోషాన్ని చూస్తావు. నీ కార్యం చేత నన్ను సంతోషపరుస్తున్నావు ప్రభువా అంటే, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిందే మనలో ఉన్న దుఃఖాన్ని, వేదనను, కలవరాన్ని తొలగించడానికి. ఇప్పుడు దేవుని బిడ్డ, ప్రభువుని సంపూర్ణంగా నీ జీవితంలోకి ఆహ్వానించు. ప్రతి సిచ్యువేషన్లోనికి ప్రభువుని ఆహ్వానించు. ఒకవేళ నీ జీవితంలో, మీ కుటుంబంలో మాట పెరిగి తల్లిదండ్రులకు నీకు, లేదా భార్యాభర్తలు అయితే మీ ఇద్దరికీ రకరకాలైన మాటలు వచ్చేసి అసమాధానంతో సంతోషం అంతా అడుగంటుపోయిన పరిస్థితులను ఉన్నావా? నేను చెప్తున్నా దేవుని సేవకుని, మీరిద్దరు కలిసి కూర్చొని దేవుని సన్నిధిలో కాసేపు అన్ని పనులు ప్రక్కన పెట్టేశాను. నీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, కాసేపు ప్రక్కన పెట్టు, రా ముందు కూర్చొని దేవుని సన్నిధిలో. నీకు అవన్నీ ఉన్నా కానీ వాటిలో నువ్వు ఎంత అభివృద్ధి చెందిన మనశ్శాంతి లేకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? సిట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఆస్క్ హిమ్, లార్డ్, వచ్చామయ్యా, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు, నీ సమాధానాన్ని మా మీద కృమ్మరించండి అయ్యా అని ఇద్దరు కూర్చొని దేవుని సన్నిధిలో, లేదా కుటుంబంతో కూర్చోండి. ఆ కుటుంబాన్ని దేవుడు తన సమాధానంతో నింపుతాడు, బలమైన కార్యాలు జరుగుతాయి.
కీర్తనాకారుడు అన్నట్టుగా 16 కీర్తన 11 వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని. దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రెజెన్స్. దేవుని సన్నిధి అంటే ద ప్లేస్ వేర్ వీ మీట్ గాడ్. దేవుని కలిసే స్థలం. దట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి అంటే అదేదో చెయ్యలే ఓ ప్రక్రియ ఏమో, అదొక ప్యాటర్న్ ఏమో, ఒక ఫినామినా ఏమో అనుకోకండి. ఎక్కడైతే నువ్వు దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించి ఆయన వైపు చూస్తావో, యూ షల్ రిసీవ్ గ్రేట్ పీస్ అండ్ జాయ్ బియాండ్ యువర్ ఎక్స్పెక్టేషన్. నీ ఊహకు మించిన ఆనందాన్ని, సంతోషాన్ని ప్రభు నీకు ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవునిలో ఆనందం ఉందన్నాడు కదా పౌలు భక్తుడు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందము. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకేమిస్తున్నాడు? ఆయన పరిపూర్ణమైన ఆనందాన్ని ఇస్తున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం చేయడం, దేవుని ఆత్మ చేత నింపబడ్డం. దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడెప్పుడు నింపబడాలి? ఆదివారం ఒకసారైనా, క్రిస్మస్ రోజున? నో, ప్రతిరోజు జరగాల్సిన పని అది. పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడి ఆయన కొరకు వాడబడడం, ఆయన నుండి స్ఫూర్తిని పొందుకోవడం, దేవుని కార్యాల్లో మనం ముందుకు సాగిపోవడం. ఆది అపోస్తలుల జీవితాల్లో ఈ అనుభవాన్ని మనం చూస్తాం. వారు ఆత్మచేత నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి సంతోషించారని, ప్రార్థించారు అని, దేవుని వాక్యాన్ని ధైర్యంగా బోధించారని, ఆయన రాజ్య విస్తరణలో వాడబడ్డారని అనేకమైన లేఖన సత్యాలు మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మతో నింపబడడం అనగా దేవుని కార్యాల్లో ముందుకు సాగిపోవడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. అలాంటి అనుభవం ఎదగాలని కోరుతున్నావా? దేవునికి సంతోషం ఇవ్వాలని కోరుతున్నాడు. ఈరోజు ఒకవేళ ఏమైనా దుఃఖం ఉందా, వేదన ఉందా, అది లేదు ఇది లేదని బాధపడుతున్నావా? ఇంకా ఉద్యోగం రాలేదని, వివాహం జరగలేదని, పిల్లలు పుట్టలేదని ఒక వేదన నీలో ఉందా? ప్రభుత్వంలో కూర్చో ప్రార్థన చేయి. ప్రభువా నీ కార్యం చేత నన్ను సంతోషపరచని ఆయన వైపు చూడు. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం ఎన్నో సాక్ష్యాలు, ఎన్నో అద్భుతాలు మనం వింటూనే ఉన్నాం. దేవుణ్ణి పట్టుకున్నప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉంటారు. అయితే మన ఆలోచన, మన ఉద్దేశం ప్రభువుని ఆరాధించడం, ఆయన గణపరచడం కదా. ఆయన వైపు చూద్దాం. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువుని స్తుతించండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. మా ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీ కొందనాలు, నీ కార్యము చేత నీవు మమ్మల్ని సంతోషపరిచే దేవుడు గనుక నీకు స్తోత్రాలయ్యా. 92వ కీర్తనలో రాయబడిన వాగ్దానాన్ని బట్టి నేను స్తుతిస్తూ, ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే వేదనలోనూ, కలవరంలోనూ, దుఃఖంలోనూ ఉన్నారో వారందరినీ మీరు బలపరిచి నీ సంతోషంతో, నీ ఆనందంతో, నీ ప్రభావంతో నింపండి. పరిశుద్ధాత్మదేవ, నీలో ఉన్న ఆనందాన్ని ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా అనుభవించడానికి కృపను అనుగ్రహించమని కోరుతున్నాను. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి, వ్యాధులు ఉన్న వారికి చేయుతనివ్వండి. బలమైన నీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.